ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. 385 రైల్వే స్టేషన్ల హద్దులతో విజయవాడ, గుంటూరు, విశాఖ, గుంతకల్లు రైల్వే డివిజన్లు ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. అధికారికంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఈ రోజు నుంచి తన కార్యకలాపాలను విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభిస్తుంది. గత ఏడాది జనవరిలో ఇక్కడ జోన్ కి సంబంధించిన ప్రధాన కార్యాలయాలకి వర్చువల్ గా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినప్పటి నుంచి కూడా శరవేగంగా రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి విఎంఆర్డిఏ ఉన్న దగ్గర ఉన్న డెక్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యాలయంలో ఈ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి అధికారికంగా ఈ రైల్వే జోన్ కార్యక్రమాలు అయితే ప్రారంభం కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో గత దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకున్నటువంటి ప్రత్యేక రైల్వే జోన్ కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్ కేంద్రంగానే ఈ రోజు నుంచి కూడా రైల్వే జోన్ కార్యకలాపాలు, అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి విశాఖపట్నం రైల్వే డివిజన్ కార్యకలాపాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉత్తర కోస్తా రైల్వే జోన్ లో భువనేశ్వర్ వరకు ఉన్నటువంటి ఈ జోన్ లో దీనిని విడదీసి ఏదైతే విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అయితే ఇవ్వడం జరిగింది. విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా గుంటూరు, గుంతకల్లు ఈ 4 స్టేషన్లని 4 డివిజన్లని కలుపుతూ కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అయితే ఏర్పాటైంది. దీని పరిధిలో దాదాపు 385 రైల్వే స్టేషన్లు వస్తాయి. అదేవిధంగా 3053 కిలోమీటర్ల ట్రాక్ నెట్వర్క్ కూడా ఉంటుంది. వేల మంది ఉద్యోగులు అయితే ఈ రోజు నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది రైల్వే జోన్ కళ. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఇక్కడ నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు రైల్వే ఉద్యోగాలు పొందాలి అంటే ఇప్పటి వరకు భువనేశ్వర్ కేంద్రంగా వెళ్లి అక్కడ పరీక్షలు రాసే పరిస్థితి, అక్కడ ఆంధ్ర నుంచి వచ్చేటువంటి వాళ్ళకి సరైన నిరాధారం లేదు. అదేవిధంగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ దాడులు కూడా చేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చి ఎన్నో పోరాటాలు, త్యాగాలు కూడా చేసిన పరిస్థితి చూసాం. రాష్ట్ర విభజన సమయంలో కూడా రాష్ట్రానికి అదేవిధంగా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ కావాలి అని చెప్పి కూడా కోరుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో ఎన్నో పోరాటాలు చేసింది. రైల్వే జోన్ ఆవశ్యకతను కూడా వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసినటువంటి ఈ రైల్వే జోన్ అయితే ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగాలు కావాలన్నా, పోటీ పరీక్షలు రాయాలన్నా కూడా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. అదే విధంగా భువనేశ్వర్కి వెళ్ళి పరీక్షలు రాసే పరిస్థితి ఏర్పడేది. ఆ భువనేశ్వర్కి వెళ్ళిన తర్వాత విద్యార్థులు చాలా దాడులకు కూడా గురయ్యారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు తేరుకొని సొంతంగా విశాఖపట్నంలోనే రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల ఒక రకంగా నిరుద్యోగులకి ఇది ఒక శుభవార్తగానే మనం చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి విశాఖపట్నంలో ఆర్ఆర్బి కేంద్రం వస్తుంది. అదే విధంగా వ్యాపార పరంగా చూసుకుంటే రవాణాకు సంబంధించి కూడా వేల కోట్ల ఆదాయం కూడా విశాఖపట్నం కేంద్రంగా రాబోతుంది. దీంతో పాటు 3వ లైన్, 4వ లైన్ ట్రాక్లు ఏర్పాటు కావాలంటే ఎక్కడి నుంచే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇంకెవరితో ఎక్కడికో వెళ్ళి నిర్ణయాలు తీసుకోవాల్సిన పని లేదు. వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి విశాఖలో రాష్ట్ర రైల్వే అభివృద్ధి మరింత శరవేగంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఏదైతే ప్రయాణికుల కొత్త రైళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బుల్లెట్ ట్రైన్ కూడా విశాఖపట్నంకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే కేంద్ర మంత్రి కూడా సూచనప్రాయంగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ జోన్ ఏర్పాటులో కీలకంగా బీజేపీ పాత్ర పోషించిందని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జోన్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేస్తూ ఈ జోన్ ఏర్పాటు చేయడంలో సహకరించినందుకు ధన్యవాదాలు కూడా చేస్తూ, అయితే గతంలో కూడా టీడీపీ కూడా చాలా వరకు పోరాటాలు చేసి రైల్వే జోన్ కావాలి అని చెప్పి కోరిన పరిస్థితులు చూసాం. అయినప్పటికీ ఎట్టగా వస్తుందా రాదా అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నటువంటి ప్రజలకైతే ఈ జోన్ ఏర్పాటు అధికారిక కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభం కావడం అనేది కూడా ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో విశాఖపట్నం కేంద్రంగా ఈ దక్షిణ కోస్తా రైల్వే ఏదైతే ఉందో ఇది
దినదిన అభివృద్ధి చెంది రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా కేంద్రానికి కూడా మంచి ఆదాయ వనరులు తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో మరింత రవాణా సౌకర్యాలతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో సరుకు రవాణాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి రావడం ద్వారా ఇది ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖ.